అప్పుడు ఆధార్ లింకులు అనేవి కానీ డిజిటలైజేషన్ ఇటువంటివి లేవు. ఇవి లేకపోవడం వల్ల ఇళ్లకు వచ్చి అక్కడ మరణించిన వారు కానీ వలస వెళ్లిన వాళ్ళు కానీ వీళ్ళ ఓట్లు గల్లంత అవడం అప్పుడు భారీగా మనం చూసాం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇన్ని లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అన్ని పార్టీలు తమ తమ వాదనలు చెప్తున్నారు కానీ అసలు నిజమైన ఓటర్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా మంది గందరగోళంలో ఉన్నారు. మా ఓటు ఉంటదా పోతదా, ఎవరిని కలవాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు, ఎలా ముందుకు వెళ్ళాలంటారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే. ఇక్కడ మనము క్లియర్ గా మాట్లాడాలి అంటే రాజకీయాలు ఇవన్నీ సహజంగా ఉండి ఉంటాయి. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అంత రోటీ. కానీ ఎస్ఐఆర్ అనేది ఇది ఇప్పుడు ఏ పార్టీకి తెలియదు, ఏ పార్టీకి గన్ని కొడుతుందన్న విషయం. వాస్తవానికి ఇది ఏ పార్టీకి గన్ని కొడుతుందన్న విషయం తెలియాలంటే ఫస్ట్ ఎస్ఐ ప్రక్రియ లోపల పార్టీలు విరివిరిగా పాల్గొని ఓటర్లను రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నది, పర్సనల్ గా ఓటర్కు ఉన్నది. కానీ ఇది ఎక్కడ జరిగినట్టు దాఖలా లేదు. రాజకీయ పార్టీలు కొన్ని ఏరియాలలో కొంత వాళ్ళను కాపాడుకోవడం కోసం కొంత చేసినా కూడా ఓటర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఓటర్కు సంబంధించిన రక్షణ కానీ ఎక్కడ ఉన్నట్టయితే నాకు దాఖలాలు కనిపించదు. ఎందుకంటే నాకు అనేక మంది నాతోని జెన్జీలో ఉన్న యువకులు మా ఓట్లు మిస్ అయినాయి, మా ఓట్లు గల్లంతైనాయి, నాది లిస్ట్ లో పేరుంది కానీ నా పేరు మీద ఫామ్ రాలేదు అనేది అనేక మంది ఉన్నారు. అందులోపల ఒక్క నిమిషం. సో జెన్జీ లోపల చాలా మందికి, అందులో నా పెద్ద కొడుకు ఓటు కూడా గల్లంతాయి. ఇట్లా నా పెద్ద కొడుకుతో పాటు మా నైబర్స్ ది, మా ఇంటి ముందు ఉన్న పిల్లలది, ఇలా చెప్పుకుంటూ పోతే మా కాలనీలోనే దగ్గరగా 270 మంది పిల్లలది గల్లంత అయిపోయింది. ఈ పోలింగ్ బూత్ వచ్చేసి గుడ్షపడ్ స్కూలు, సమతప్లి కాలనీ, రోడ్ నెంబర్ 7, ఇది న్యూనాగోల్ దగ్గర. ఇంత క్లియర్ గా చెప్తున్నాం. అంటే ఒక పోలింగ్ బూత్ లోపల అన్ని ఓట్లు గల్లంతైతే మరి మిగతా ఓట్లన్నీ ఎక్కడెక్కడ గల్లంతైన విషయాన్ని రాజకీయ పార్టీలకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? ఇది ఎవరు దీనికి ఆన్సర్ చేయాలి, ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఇది స్పష్టంగా మీరు గమనించినట్టు అయితే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. కొంత మతానికి సంబంధించినవి, కొన్ని కులాలకు సంబంధించింది, కొంత యువతకు సంబంధించింది, కొంతమంది వ్యక్తులకు సంబంధించింది ఓటులు స్పష్టంగా గల్లంత అయిపోయింది. ఇది ఎవరికి గన్ని కొడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. అది బీజేపీకి ఉపయోగపడుతుందా, కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందా, ఎంఐఎం లాంటి పార్టీలు హైదరాబాద్ లో వాళ్ళకు ఉపయోగపడుతుందా అనే విషయం మనం ఇప్పుడు చెప్పలేం. అంటే దీన్ని ఓటర్ని రక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ఉంది, ఓటర్కు పర్సనల్ గా ఉంది. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు దేనికి సంబంధం లేని విషయాలన్నీ మనం ఈరోజు చర్చలలో మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ బిఎల్ఓలు వాళ్ళ పరిధి చాలా తక్కువ. బిఎల్ఓలు అంటే ఎలక్షన్ కమిషన్లు కాదు, వాళ్ళ పరిధి చాలా తక్కువ. ఇక్కడ ఓటరు మాకు రాలేదు, మాకు ఫామ్ రాలేదంటే మళ్ళీ కొంతమందికి నాకు తోచిన విధంగా మళ్ళీ మీరు అక్కడ వెళ్ళండి, ఆ సంబంధిత అధికారులను కలవండి అంటే వాళ్ళు మళ్ళీ మీరు ఓటర్ని మా ఓటు లిస్ట్ లోపల మళ్ళీ మీరు న్యూ ఓటుగా అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసిన దాంట్లో ఎవరిది వస్తో రాదో నాకు తెలియదు, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈ రోజు 70 లక్షల నుంచి 1 కోటి ఓట్లను మీరే అంటున్నారు. అది 70 లక్షల 1 కోటి ఓట్ల అనే విషయాన్ని ఇంకా మనకు స్పష్టత లేదు. సో ఇప్పటి వరకు ఒకవేళ కనుక 70 లక్షలే అంటే దీన్ని ఏ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఏ పార్టీ అని చెప్పగలుగుతుందా? అంటే రేపు ఓటమి పాలైన పార్టీస్ లేదు దీని వల్ల అయిన దాన్ని చర్చలలో లేవని చెప్పారు. దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? రేపు కాంగ్రెస్ గెలవచ్చు ఓడొచ్చు, బీఆర్ఎస్ గెలవచ్చు ఓడొచ్చు, బీజేపీ గెలవచ్చు ఓడొచ్చు. అంటే గెలిచిన పార్టీలు సంబరాలు చేసుకొని ఓడిన పార్టీలు ఎస్ఐఆర్ మీదే నెపం నడతారా? ఈ రోజు
ఈ నెఫాన్ని మనము ఎక్కడెక్కడ చూసుకుంటూ వచ్చినాం అంటే ఓడిన ప్రతిసారి చేసింది బీజేపీనే. ఎక్కడెక్కడైతే రాష్ట్రాల లోపల ఓట్లు తీసేసిన తర్వాత అక్కడ గెలిచినవి అంతా బీజేపీనే. అంటే ఈరోజు తమిళనాడు కేరళ బీజేపీ గెలిచిందా? అక్కడ కూడా జరిగింది. నాకు క్వశ్చన్లు ఇస్తే రాజకీయ నాయకుల క్వశ్చన్లు వద్దాను. తమిళనాడు 70 లక్షల ఓట్లు తీసేయబడ్డాయి. బీజేపీ గెలిచిందా? మీరు నిజం మాట్లాడాలి. బీజేపీ తమిళనాడు అడ్రస్ లేదు, ఎక్కడ గెలుస్తుంది? అంతమంది 4 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు ఒకటే గెలిచింది. తెలంగాణ గెలుస్తారు. అంతమంది 4 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు ఒకటే గెలిచింది. తెలంగాణ లోపల బీజేపీ ఎక్కడ? అంతకుముందు 4 ఎమ్మెల్యేలు ఉండే. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ఒక తమిళనాడు ఒకటే ప్రామాణికం కాదు, కేరళ ఒకటే ప్రామాణికం కాదు. రేపు నిజంగా మీరు అనుకున్నట్టుగా ఏ ధైర్యంతో తెలంగాణ అధికారం వస్తుందని చెప్తుందో బీజేపీకి నాకు అర్థం కావటం లేదు. మీకు ఓటర్సే లేరు తెలంగాణ లోపల. ఊర్లలో పోతే దగ్గరికి రానిరు. బీజేపీ పార్టీ అంటే ఎవరో పార్టీ అని అడుగుతారు. తెలిసిన పార్టీ అలా బీఆర్ఎస్ అదే కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది మాకు తెలియని విషయాలు కాదు. ఇది ఓటర్లను అవమానించడం లేదు, ఓటర్లను కాపాడుతున్నాం. ఓటర్లను అవమానించేది ఈ రోజు రాజకీయ పార్టీలు. ఒక్క నిమిషం అన్న, నేను మీ కంటెంట్ మాట్లాడలేను, నేను ప్రజల కంటెంట్ మాట్లాడదాం. ఈ రోజు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉన్నట్టు దీనిపైన ఒకదాని రావాలి. ఒకవేళ కనుక నేను ఎస్ఐఆర్ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కనుక ఈ లిస్ట్ కనుక వచ్చినట్టు తర్వాత ఇది ఇలానే ఉంటే దీంట్లో జంజీ ఓట్లు కనుక వెళ్ళినట్టు అయితే నేను డెఫినెట్ గా నిరాహార దీక్షకు ఉంటానన్న విషయాన్ని నేను ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చెప్తున్నాను. నేను పదే చెప్తున్నాను, ఈ ఓటర్ లిస్ట్ కనుక దెబ్బ కొట్టినట్టు అయితే దీనికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రినా, ప్రధానమంత్రినా, స్టేట్ ఎలక్షన్ కమిషనరా, సెంట్రల్ ఎలక్షన్ కమిషనరా? ఈ కథలని మాకు అక్కర్లేదు. ఓటర్ని మీరు ఎందుకు తీసేయగలిగిన్లు? తీసేయడానికి ఎవరు బాధ్యులు? దీని వెనకాల ఎవరు ఉన్నారు? దీని వెనకాల ఎవరు వేస్తామండి అనే విషయాన్ని మాట్లాడుతాం. దాన్ని ప్రజల్ని కూడగడతాము, ప్రజల్ని పిలిపిస్తాము. ఇదే ఇందిరా పార్క్ దగ్గర డెఫినెట్ గా నిరాదీశం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను పదే రేవంత్ రెడ్డికి మోడీకి చెప్తున్నాను, మీ చేతగానితనము, మీ అత్యాశ, మీ అలసత్వము ఈ రోజు జంజీలో ఉన్న ఓట్లు చాలా మంది గల్లంత అయిపోతున్నాయి. దానికి ఎవరు కారణము? ఈ రోజు కనుక ఈ లిస్ట్ అనేది ఇంకొక 24 గంటలో లేకపోతే 48 గంటలో 2 రోజులు 3 రోజులు 6 రోజుల తర్వాత వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దీనిపైన స్పష్టమైన ప్రెస్ మీట్ పెడతాము, ప్రెస్ మీట్ లో చెప్తాము దీంట్లోపల ఏముంది, ఎక్కడ జరుగుతున్నది దాని నుంచి. అంటే ఈ రోజు ఇదంతా కావట్లేదంట, ఇదంతా ఏది లేదు, ఎక్కడెక్కడో ఉన్న విషయాలన్నీ ఈ రోజు ఈ డిస్కషన్ లోకి దయచేసి డిస్కషన్ లో ఉన్న వక్తలు పట్టుకురాకుండా, రాజకీయాలు మాట్లాడకుండా, ఓట్లను గల్లంతైతే ఏం చేద్దామో, ఎస్ఐఆర్ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉందా లేదా, ఇది చట్టబద్ధంగా ప్రజలకు ఉపయోగపరంగా ఉందా లేదా దాన్ని మాట్లాడదాం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్క డిస్కషన్ పక్కన పెట్టేసి ప్రజలు ఓటర్ విషయాన్ని మాట్లాడుతున్నాయి కదా, ఈ రోజు అధికార విషయాన్ని మాట్లాడడానికి. ప్రజలకు ఓటు కాపాడకుండా, ప్రజలకు ఓటు ఊరికేమి రాలేదు. దయచేసి ఈ రోజు ఓటు కోసము ఎంతో కృషి చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తే తప్ప ఈ రోజు మనము స్వేచ్ఛగా ఓటేస్తున్నాం. దీన్ని మాస్టర్ ఈ రోజు నిజంగా కనుక ఈ రోజు పొలిటికల్ పవర్ మాస్టర్ కెన్ ఓపెన్ ఎనీ డోర్ అని మనం చెప్పడం ఎందుకోసం అంటే, పొలిటికల్ పవర్ లో ఇది చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. పొలిటికల్ పవర్ చాలా కీలకమైనది కాబట్టి అది ప్రజల చేతిలో ఉందా లేదా అనే విషయం దయచేసి మాట్లాడుకుందాం. దీనికి సంబంధిత వరకే మాట్లాడితే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అపీల్ ఆల్ పారాగ్రామ్స్. రామ్మూర్తి గారు ఏం చెప్తారు? ఎలా చైతన్యపరుస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 16 వరకు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు.